Welcome to Bird Media. Name me Pawan Krishnamurthy. Today, Madhya Pradesh High Court said that Bhojsala complex is a temple of goddess Vagdevi, Ma Saraswati. Hindus have right to worship. Alauddin Khilji attacked and destroyed Bhojsala, an ancient goddess Saraswati temple in Madhya Pradesh. Later, Dilawar Khan and Mahmud Khilji built mosque on the site. In 2024, 1710 relics, 39 idols of Hindu gods and goddesses were found during the 98-day-long ASI survey at Bhojsala Mosque Complex. ఈ స్టోరీ చాలామందికి తెలియదు కదా. అంటే మనకి రామ్ మందిరం, బాబ్రీ మసీద్ అంత హైలైట్ అయినట్టు మిగతావి చాలా వరకు అవ్వలేదు. కానీ 1300 సంవత్సరం 1200 సంవత్సరం ఆ మూమెంట్లో భారతదేశం మీద దండెత్తొచ్చినటువంటి ముష్కరులు ఆలయాల్ని నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా కూలగొట్టి ఆ తర్వాత వాటి మీద ఇతర మతాలకు సంబంధించినటువంటి కట్టడాలు ఏ విధంగా చేశారు, అవి ఒక్కొక్కటిగా ఎందుకంటే వారణాసి కాశీ కారిడార్ ఒకసారి చెక్ చేసుకుంటే, అలాగే యూపీ మొత్తంలో చాలా చోట్ల ఈ బుల్డోజర్ అని మాట్లాడుతున్నారు చూసారా, ఈ నేరస్తుల మీద ఉగ్రవాదుల మీద మాత్రమే కాదు, ఇలా అక్రమంగా ఆక్రమించి కట్టి ఈ దేశపు సంస్కృతిని ఈ దేశపు వారసత్వాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి వాటి మీద కూడా బుల్డోజర్ నడుస్తుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. భోజశాల అసలు ఇది ఏంటి, ఎక్కడ ఒకసారి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం ధార్. కానీ అక్కడున్న ఒక పురాతన కట్టడం మాత్రం కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అదే భోజశాల. ఒకవైపు హిందువులు దీన్ని విద్యాదేవి సరస్వతికి అంకితమైన ప్రాచీన ఆలయం అంటుంటే, మరోవైపు ముస్లింలు దాన్ని కమాల్ మౌలా మసీద్గా పేర్కొంటున్నారు. చరిత్ర, మత విశ్వాసాలు, పురావస్తు ఆధారాలు, కోర్టు పోరాటాలు ఇలా అన్నీ కలిసిపోయి భోజశాలని భారతదేశంలో అత్యంత సున్నితమైన వివాదాల్లో ఒకటిగా నిలబెట్టాయి. భోజశాల కథ 11వ శతాబ్దానికి వెళ్తుంది. ఆ కాలంలో మాల్వా ప్రాంతాన్ని పరమార వంశాధిపతి రాజా భోజుడు పరిపాలించేవాడు. రాజా భోజుడు కేవలం యోధుడే కాదు, విద్య, సాహిత్యం, సంస్కృతికి గొప్ప పరిరక్షకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతని పాలనలో థార్ నగరం ఒక గొప్ప విద్యా కేంద్రంగా మారింది. అప్పట్లో నిర్మించబడిన విద్యాపీఠాన్నే భోజశాలగా పిలిచారని అనేక చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అక్కడ సంస్కృత విద్య బోధించబడేది అని, సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు జరిగేవని హిందువులు విశ్వసిస్తాం. పురాతన శాసనాలు, శిల్పాలు, స్తంభాలపై చెక్కిన కళాత్మక నిర్మాణాలు కూడా ఆ వాదనకి బలం చేకూరుస్తున్నాయి. కాలం మారింది. 13వ 14వ శతాబ్దాల్లో మాల్వా ప్రాంతం మీద ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ దాడుల తర్వాత అసలు నిర్మాణం ధ్వంసమైందని, తర్వాత అక్కడ కమాల్ మౌలా పేరిట మసీదు నిర్మించబడింది అని ఆరోపణ. అయితే ముస్లిం వర్గాలు మాత్రం ఇది శతాబ్దాలుగా ప్రార్థనలు జరుగుతున్నటువంటి మసీదే అని వాదిస్తున్నారు. ఇక్కడి నుంచే అసలు వివాదం మొదలైంది. ఒకే కట్టడాన్ని రెండు వర్గాలు తమ మతపరమైనటువంటి వారసత్వంగా ప్రకటించుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వివాదం క్రమంగా కోర్టుల దాకా చేరింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో 2003వ సంవత్సరంలో భారత పురావస్తు శాఖ ప్రత్యేక విధానాన్ని అమలు చేసింది. ప్రతి మంగళవారం హిందువులకి పూజలకు అనుమతి, ప్రతి శుక్రవారం ముస్లింలకి నమాజ్ చేసుకునే అవకాశం కల్పించింది. బయటకు చూస్తే ఇది కేవలం ఒక రాజీ ఫార్ములా లాగా అనిపించిన లోపల అసంతృప్తి మాత్రం అలాగే కొనసాగింది. ముఖ్యంగా వసంత పంచమి రోజు శుక్రవారంతో కలిసి వచ్చినప్పుడు రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే హిందువులకు ఆ రోజు సరస్వతి పూజకి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. భోజశాల వివాదానికి అసలు మలుపు తిప్పింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయ సర్వే. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ అక్కడ సమగ్ర పరిశోధనలు చేపట్టింది. సర్వేలో బయటపడ్డటువంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిర్మాణంలో అనేక స్తంభాల మీద హిందూ దేవతల శిల్పాలు, నగర శైలి, ఆలయ నిర్మాణ లక్షణాలు, సంస్కృత శాసనాలు, దేవాలయ శిల్పకళ ఆనవాళ్లు అందులో గుర్తించబడ్డాయి. ఆ నివేదిక మొత్తం అదే ఉంది. ముఖ్యంగా 188 స్తంభాల నిర్మాణ శైలి ప్రాచీన హిందూ దేవాలయాలకు దగ్గరగా ఉందని ఏఎస్ఐ పేర్కొనడం పెద్ద చర్చకే దారితీసింది. హిందూ వర్గాలు దీన్ని తమ వాదనకి కీలకంగా ఆధారంగా చూపించే కోర్టులో. ఇదే సమయంలో ముస్లిం సంస్థలు కూడా తమ వాదనని బలంగా వినిపించాయి. బ్రిటిష్ కాలంలోనే ఈ కట్టడాన్ని మసీదుగా గుర్తించినటువంటి రికార్డ్స్ ఉన్నాయని, 1935 నాటి న్యాయపరమైనటువంటి పత్రాలు తమ వద్ద ఉన్నాయని వాళ్ళు పేర్కొన్నారు. శతాబ్దాలుగా ఇక్కడ నమాజ్ జరుగుతోంది అని, ఇప్పుడు ఒక్కసారిగా చరిత్రని మార్చే ప్రయత్నం జరుగుతోంది అని ఆరోపించాయి. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఒక్కసారిగా చరిత్రని మార్చే ప్రయత్నం జరుగుతోంది.
సో దీంతో భోజశాల వివాదం కేవలం చారిత్రక అంశంగా మాత్రం కాకుండా భావోద్వేగంగా కూడా మతపరమైనటువంటి సమస్యగా కూడా ఇది మారిపోయింది. ఇక 2026లో మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు మరోసారి దేశవ్యాప్త చర్చ రేపింది. కోర్టు భోజశాల అసలు సరస్వతి ఆలయమని, అది ఒకప్పుడు సంస్కృత విద్యా కేంద్రంగా పనిచేసింది అని స్టేట్మెంట్ ఇచ్చింది. 2003లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నమాజ్ అనుమతుల మీద కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుని హిందూ సంస్థలు చారిత్రక విజయంగా పేర్కొంటుంటే ముస్లిం సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించేశారు. సో భోజశాల వివాదం అనేది ఇప్పుడు కేవలం థార్ పట్టణానికి పరిమితమైనటువంటి విషయం కాదు. ఇది భారతదేశంలో అసలు మన చరిత్రని ఎలా చూడాలి, పురావస్తు ఆధారాలకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మత విశ్వాసాలు, న్యాయపరమైనటువంటి హక్కులు ఎలా సమతుల్యం చేయాలి అనే పెద్ద ప్రశ్నలకి ప్రతీకగా మారింది. అయోధ్య వివాదం తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత సున్నితమైన మతపరమైన అంశాల్లో భోజశాల కూడా ఒకటిగా నిలిచింది. ఈ కథ అయిపోయిందా? ఇంకా ఇక్కడే ముగియలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు అందరి చూపు సుప్రీంకోర్టు మీద ఉంది. భోజశాల అసలు స్వరూపం మీద తుది తీర్పు ఏమవుతుంది, చరిత్ర ఏ వైపు నిలుస్తుంది అనేది దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. లెట్స్ గెట్ బ్యాక్ టు అనదర్ పాయింట్. శతాబ్దాలుగా ఉన్నటువంటి చరిత్రను మారుస్తున్నారు. ఎవరి చరిత్రని ఎవరు మార్చారు, ఎవరు మారుస్తున్నారు? పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశ అంతర్భాగం, విడిపోయింది. అక్కడ కూడా వెళ్తే హింగ్లాన్స్ దేవి ఆలయం అని, కుశపురం అని, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఎన్ని నేలమట్టం చేశారు. అసలు ఈ దేశం మీద దండెత్తి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలని అన్నిటినీ కూడా కూలగొట్టి వాటి మీద కట్టడాలు కట్టారు. పోనీ కొత్తగా ఏమైనా పక్కన వేరే చోట కట్టారా అంటే లేదు. విజయనగర సామ్రాజ్యంలో దీన్ని చూడొచ్చు. విజయనగర సామ్రాజ్యంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాకు మందిరం లేదు, మేము ప్రార్థన చేసుకోవడానికంటే కృష్ణదేవరాయలు కట్టించాడు. ఏ గుడిని కూల్చి కాదు, వేరే ఒక స్థలాన్ని ప్రత్యేకంగా ఇచ్చి వాళ్ళకి అక్కడ మందిరాన్ని నిర్మించి ఇచ్చాడు. అది అక్కడ జరిగింది. కానీ ఇదొకటి, అయోధ్య రామ మందిరం ఒకటి, తర్వాత జ్ఞానవాపి మసీద్ ఒకటి, అది కూడా శివాలయం. దానిపైన ఇప్పటికీ అక్కడ చాలా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాం. ఇది చరిత్ర దాచినటువంటిది కాదు, చరిత్ర చూస్తున్నటువంటి నిజం అని ఒక వీడియో మన దాంట్లోనే దీనికి సంబంధించి. ఎన్నో చోట్ల ఆఖరికి దీపస్తంభం తమిళనాడులో, అంటే ప్రతిదీ ఇక్కడ ఉన్నటువంటిది మాదే, ఇక్కడ ఉన్నదాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి లేదంటే కూలగొట్టేసి ఇది మాదే అనేస్తే ఈ దేశపు చరిత్ర ఏమైపోతుంది? ఆ మ్యాక్స్ ముల్లర్ గాడు వచ్చాడు, దరిద్రుడు, వాడు ఎంత పెంట చేయాలో అంత చేశాడు. అలాగే నలంద విశ్వవిద్యాలయం మీద కావచ్చు, లేదు అంటే తక్షశిల దీని మీద కావచ్చు దాడులు జరిగాయి. 6 నెలలు పట్టింది ఆ మంటలారడానికి. అన్ని పుస్తకాలు తగలబెట్టారు. ఎందుకు? ఆ చరిత్ర మన దగ్గర ఉండకూడదు అని. అయినా సరే అరకొర ఎక్కడొక్కడ మెల్లగా దొరుకుతూ ఉంటే ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం సర్వే చేశారు, చూపించారు. అరే బాబా, అది ఆలయం మీద ఇది ఉంది, అది సరస్వతీదేవి ఆలయం అంటే లేదు ఇది మాకు కట్టినటువంటి మసీద్ అంటాం. అది ఎంతవరకు సమంజసం? కుతుబ్ మీర్ అనే పేరు పెట్టారు. అసలు దాన్ని ఎలా కట్టాలో కూడా వాళ్ళకి ఆ టైంకి తెలియదు. దాని మీద ఉన్నటువంటిది విష్ణు ధ్వజం. అది క్లెయిమ్ చేసుకునేటువంటి హక్కు కూడా భారతీయులుగా, హిందువులుగా ఇక్కడ లేదు. ఏమన్నా అంటే సెక్యులర్. నీది అయిందాన్ని నాది అని నేను అనట్లేదు కదా. ఇప్పుడు మక్కా వెళ్ళి అక్కడ ఉన్నటువంటిది శివలింగమే, అదంతా శివాలయమే, మీరే చేశారు నా మాట ఎవరన్నా అన్నారు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అనగలమా? మనకు అసలు తెలుసా దాని గురించి? లేదు. కానీ ఇక్కడ ఒక ఆలయం ఉంది, అది రాముడిదో కృష్ణుడిదో. అంతెందుకండి, మొన్న కూడా 75 సంవత్సరాల ఇది చేశారుగా సోమనాథ్ ఆలయానికి. ఎన్నిసార్లు దాన్ని ఇది చేశారు? ఇవి చాలా సున్నితమైనటువంటి అంశాలు. నాది కాంది నాకు అవసరం లేదు, నాది అన్నదానికి నేను నిలబడి తీరతాను. ఇది భారతీయ తత్వం. చూడాలి. ఇక సుప్రీంకోర్టుకి వెళ్తారట. శతాబ్దాల చరిత్రని వక్రీకరించేస్తున్నారు. 1935లో బ్రిటిష్ వాడు ఎవడా పనికి మళ్ళీ వాడిచ్చేదేంటి? వాడే ఇక్కడికి వ్యాపారం చేసుకుంటాను అని చెప్పి దేబరించుకుంటూ వచ్చి ఆఖరికి మనకి తగులు తంపులు పెట్టి మనల్ని విడదీసి 200 ఏళ్ల పాటు మొత్తం ప్రపంచాన్ని పాలించినట్టు మన దగ్గర కూడా ఇచ్చేసి ఆఖరికి సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు అనగానే ఉచ్చబోసుకుని పారిపోయాడు. ఎస్, ఇలాగే మాట్లాడాలి. మేబీ నవ్ వీఆర్ ఇన్ 2026, డిజిటల్ ఎరా, దట్స్ ఫైన్. కానీ మూలాలు మర్చిపోవడానికి లేదు, మూలాన్ని వదిలేయడానికి కూడా లేదు. దిస్ ఈజ్ వాట్ మై పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.